శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 23వ అధ్యాయం. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు. కాని మాయా మోహితుడై తన సచ్చితానంద స్వరూపాన్ని మరచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీర అభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాని నుండి బయటపడే మార్గాన్ని ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తియోగమే అనర్థాలను ఉపశమింపజేసే మార్గం. మహానటులైన శ్రీ సాయి రంగనాథులు భక్తులను ఆనందంలో రంజింపజేస్తారు. వారు అవతార పురుషులని మేము విశ్వసిస్తాము. కారణం వారి లక్షణాలన్నీ అవే. అయినా నేను అల్లా యొక్క పాదదాసుణ్ణి అని వారు స్వయంగా చెప్పేవారు. సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియజేసేవారు. వారు ఎవ్వరితోనూ ఎప్పుడూ పోల్చుకునేవారు కాదు. ఇతరులను కూడా పోల్చుకోనిచ్చేవారు కాదు. చరాచరాలన్నింటిలో విశ్వంభరుణ్ణి చూసేవారికి అణకువయే ఆభరణం. వారు ఎవరినీ తిరస్కరించేవారు కాదు. ఎవరినీ తుచ్ఛంగా చూసేవారు కాదు. అన్ని జీవులయందు చైతన్య ఘనుడైన నారాయణుని చూచేవారు. అనల్హక్, నేనే పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి స్మరించే వారి పాదదాసుణ్ణి, యాదేహక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నింటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణులైన సత్పురుషులు సృష్టియందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషులను గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనియిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చందోర్కరుని వెంటబెట్టుకుని బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతడు పతంజలి యోగశాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక క్షణమైన సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధ్యవస్థ స్థిరపడుతుంది అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంజుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూచి నా సందేహాలను ఇతడేం తీర్చగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దానిని తినాలి. జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దానిని నిర్భయంగా తినవచ్చు అని అన్నారు. ఆ మాటలను విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయి శరణుజొచ్చాడు. తరువాత
బాబా వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తన సందేహాలకు సమాధానాలను తెలుసుకుని బాబా విభూతిని, ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలు, మోహాలనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకుని ఉన్న ఆ మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. అట్లే జీవుడు, చిలక వీరి పరిస్థితి ఒక్కటే. ఒకరు శరీరంలోనూ, ఒకటి పంజరంలోనూ బంధింపబడి ఉన్నారు. చిలుకకు స్వాతంత్రం లేకున్నా పారతంత్రమే బాగా ఉన్నదనుకుంటుంది. కూపస్థ మండూకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్ర్యంలోని ఆనందం తెలియదు. కాముకుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగడానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తలకిందులుగా వేళ్లాడుతున్నా, కాలు కాసేపైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగా ఉన్నాను. బయట ఈ సుఖం లభిస్తుందా? తినడానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కళ్లకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకుని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకుని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినడానికి దానిమ్మ గింజలు, జామపళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి విశాలాకాశం. అప్పుడు స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భావికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమ రసభరితమైన కథను వింటారా? గత అధ్యాయంలోని చమత్కారం, బాబా మిరికర్కు శ్యామాను తోడుగా ఇచ్చి చితళీ పర్యటనకు పంపారు. బాబా భవిష్యత్ జ్ఞానంతో పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకుని మిరికర్కు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరికరు వద్దన్నా అతని వెంట నివారణోపాయంగా శ్యామాను బలవంతంగా పంపి అతనిని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాబాసాహెబ్ మిరికరు గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలుగజేశారు. అంతకంటే ఘోరంగా శ్యామాకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితులలో బతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతనిని మృత్యువు నుండి విముక్తుణ్ణి చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెబుతాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామా చిటికిన వేలుని పాము ఎకాఎకి కాటు వేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది.
ఆప్తులు స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోంకరు వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశారు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామా చూపులో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతనిని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, క్రిందకు దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్టు బాగా కోపపడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలను విసిరారు అని మాధవరావు చకితుడయ్యారు. వారి క్రోధాన్ని చూసి మాధవరావు చాలా గాబరా పడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి క్రిందనే కూర్చున్నాడు. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయం లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూసి, వారి తిట్లను శాపాలను విని ఎవరు మాత్రం గాబరాపడరు? అది అటువంటి భయంకరమైన పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు, నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోప్పడుతుందెందుకు? పాము కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కాని ఆ కన్న తల్లే తన్ని తరిమేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్న తల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్న తల్లి. ఇటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకుని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను రక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి స్థిరంగా కూర్చో. ఇంటి నుండి బయటకి ఎక్కడికి వెళ్ళకు. నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసముంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దని చెప్పు. ఇంటిలోనే తిరుగుతుండాలి. వచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబు దీక్షితుతో బాబా, రాత్రి కునుకు పడుతుంది, అతనిని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదలిపోయింది. వేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది. తరువాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయమైన సాయిమాత భక్తుల కోసం కరుణతో కరగిపోతారు. భట్టు, పైకి ఎక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విష సంచారం ముందుకు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో, కిందకు దిగిపో అన్న సాయి యొక్క మాటే
పంచాక్షరీ మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరీ మంత్రాలను, ఇతర ఉపాయాలను లౌకికమైన పంచాక్షరీ మంత్రాలు, ఇతర ఉపాయాలు అవసరం లేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమై సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ యంత్రావర్తన చేయలేదు. నీటిని, బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదా? వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. గత అధ్యాయంలో సూచించిన అద్భుతము, రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురు చరణాలయందు దృఢ విశ్వాసం కలిగి కర్మ, అకర్మ, వికర్మలు తొలగిపోయి గురు చరణాలయందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయం. సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇదొక్కటే తరుణోపాయం. ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనది. మాయా సముద్భూతమైన ఈ దుఃఖం కథాశ్రవణంతో విచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి సిరిడీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేయించారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షలను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయాయి. ఊరిలో కలరాజాడ్యం ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న విషయాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్రదేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరివారు నియమాలను విధించడం, బాబా వాణిని అతిక్రమించటం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వానిని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారంగా జరిమానా చెల్లించాలి. భిక్ష కూడా పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. వారు హరి చరణాలలో లీనమైన వారు. కలికాలాన్ని జయించినవారు. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు చేరుకోగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరివారు తగవులాడుకోసాగారు. ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరివారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండివాని వద్దకు వెళ్లి బండిని వెనుకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లలోకి వచ్చింది. అక్కడి నుండి బండిని మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు.
ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ మసీదులో ఎల్లప్పుడూ బాబా ధుని మండుతూ ఉంటుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైనది! అగ్నిహోత్రుని అగ్నిహోత్రం వలె బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. వానిపైనే పొరుగువారి కళ్ళు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా, పొయ్యిలోకి కట్టెలు లేవు, కర్రపుల్లలు లేందే పొయ్యి రాజుకోదు అని ఏవేవో కల్లబొల్లి మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు. ఇతరులను కష్టపెట్టటం స్వార్థుల స్వభావం. మసీదులోని సభామండపానికి ద్వారం లేదు. అందువల్ల వారికి మంచి అవకాశం. అవసరమున్నవారు, మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించగలను? పైకి కఠినంగా కనిపించినా వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. పరమేశ్వరుడు చరాచరాలలో ఉన్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. సృష్టి అంతటా దశ దిశలు, ముందు వెనుక, లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారెవరైనా ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్నా సమాజ వ్యవస్థను రక్షించటానికి తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు. ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారం సార్థకం. వారి సహృదయంలో దీనుల ఎడల అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటానుకోటి అనుభవాలు చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరుగరు. హఠయోగాది సాధనాలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి చద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్టాన్నాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టి పడేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారికి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన అర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ వ్యాఖ్యానాలను
శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయాభ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతగూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తరువాతి కథానుసంధానం. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళలో ఆనందాశ్రువులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తులలోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్నవారు తరచూ అనుభవాలు పొందుతారు. ఈ సాయి చరిత్ర పీయూషపానం. దానిని శ్రద్ధగా ఆచరించి గురు చరణాలలో మనస్సు నుంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనం. దీనిని సేవించేటప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాలలోని విశిష్టతను యథేచ్ఛగా చవి చూడాలి. కట్టెల బండి కథ చాలు. అంతకంటే విలక్షణమైన మేక కథ వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం, గురుభక్తులకు ఆనందం కలుగుతుంది. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. దానిని చూడటానికి జనం వచ్చారు. యజమాని గాని ఏ దిక్కు మొక్కు గాని లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదులో సేద తీర్చుకుంటారు. మేకను తెచ్చినప్పుడు బడేబాబా దగ్గరే ఉన్నాడు. ఒక్క దెబ్బతో దీనిని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడేబాబా ఎంత గొప్పవాడు! బాబాకు కుడి చేతి వైపు కూర్చునేవాడు. ఇతడు ముందు చిలుము పీల్చిన తరువాత బాబా చిలుం సేవించేవారు. బడేబాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి వంటి పండుగ రోజున పళ్ళాల నిండా పక్వాన్నాలను వడ్డించారు. పంక్తిలో అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడేబాబా అలిగి వెళ్ళిపోయాడు. బడేబాబా పంక్తిలో లేకుండా సాయిబాబా అన్నం తినరు. సాయిబాబా ఆహారం తీసుకోకపోతే ఇతరులెలా తింటారు? అందువలన అందరూ వేచి ఉండి చివరకు బడేబాబాను వెతికి పట్టుకుని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాక బాబా ఆహారాన్ని సేవించారు. జరుగుతున్న కథను వదిలి బడేబాబా గురించి తెలియజేయాలనిపించింది. దీనిని అడ్డుకథ అని తలవకండి. బడేబాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభామండపంలో బాబా పిలుపు కోసం చెవులు అటే ఉంచి క్రింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడమవైపున బడేబాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళాలలో వడ్డించాక ఆ పళ్ళాలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు తమ తమ స్థానాల్లో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయంగా అత్యంత ఆదరంగా, పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలువగా
అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై అలిగిన వానిని ఆదరించడమా? ఆహారాన్ని అవమానపరిచిన వారికి ఇంత గౌరవం ఎందుకు? అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థుల ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘింపలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దానివలన అరిష్టాలు తొలగిపోతాయి. లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చెయ్యకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయంగా 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఆ బడే బాబాకు మొదట అవకాశాన్ని ఇస్తే, దీనిని ఊరికనే ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా, శ్యామా, నీవైనా వెళ్ళి కత్తి పట్టుకురా, ఈ మేకను కోద్దాం, వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకుని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకుని రావడానికి శ్రమపడినా అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవిలో పడి ఆమెకు దయ కలిగి కత్తిని వెనుకకు తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తరువాత కాకా దీక్షితు మనసును పరీక్షించాలని బాబా, నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దాం అని ఆజ్ఞాపించారు. కాక అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెట్టితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటలను నమ్మరు. విలువ రావడానికి రత్నం సమ్మెట పోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మెడలోని తాయెత్తు అయినా ఇతరులకి విషయం ఎలా తెలియజేయాలి? రత్నాన్ని పరీక్షించేవారు దానికి తీగ కట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వచనాలను సందేహించేవారి సంకల్పం వ్యర్థం. వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురు వచనాలు వందనీయమని తలిచేవారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వాని యందు దోషాన్ని, కుటిలత్వాన్ని చూసేవారు అతఃపతనాన్ని పొందుతారు. గురు సేవా తత్పరులు, గురువు ఆజ్ఞయందు గౌరవమున్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరస్సుపైన ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను
సారాసారాలను చూడగలరు. వారి చిత్తం సాయి స్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయి ధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞాపాలనను రెంటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షితు శుద్ధ తత్వగుణం కల ధీరుడు. మహా మేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రతిష్ట, పైగా మహాపాపం పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతనితో కోమలాంతఃకరణంలో విచిత్రమైన ప్రేమ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాఠే వాడాకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞాపాలనే వీరుని లక్షణమని తలచి మనసును దృఢం చేసుకుని కత్తిని చేత పట్టుకున్నాడు. దీక్షితు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. అతనికి ఇలాంటి సందర్భంలో చేతులెలా వస్తాయి? గురువాజ్ఞా పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కాని గుండె దడదడలాడింది. శరీరం చెమటలు పట్టింది. కాయ, వాచ, మనస శబ్ద ప్రహారమే తెలియనివాడు శస్త్రప్రహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వ పుణ్య కర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురు ఆజ్ఞా పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞా ఉల్లంఘనం మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నరపశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు, తరువాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాటించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షితు ఒక చేతితో పంచెను నడుముకు బాగా బిగించి, రెండవ చేతితో కత్తిని పుచ్చుకుని చొక్కాను పైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను, మాంసాహారి అయిన ఫకీరు బాబా మేకను చంపడానికి వెనకాడి కత్తిని పట్టుకోనప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగానూ, కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షితు కత్తి పట్టుకున్న చేతిని పైకి లేవనెత్తి, బాబా, ఒకసారి చెప్పండి, దీనిని నేను చంపేయనా అని అడిగాడు.
శస్త్రధారణ ఆర్తులను రక్షించడానికి కదా. ఆ శస్త్రంతో నిరపరాధ మేకను చంపటమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షితు మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనకకే గాని ముందుకు సాగటం లేదు. ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షితు ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాక తప్పక వధించేసేలా ఉన్నాడని అభిప్రాయానికి వచ్చిన సాయిమాత, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షితు కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాక కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞాపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. సుఖమైన కష్టమైన మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం, అహర్నిశలు మీ ఆజ్ఞా కింకరులమై ఉండటం. హింస అహింస మేమెరుగం. మమ్ము తరింపజేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించం. ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులైపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం జీవుని అతఃపతనం. గుర్వాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణం. మనసు గురు చరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరుగం. స్వార్థం పరమార్థం ఎరుగం. ఒక్క గురు కార్యార్థం జీవించటమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైనా గురు వచనాలను పాటిస్తాం అని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినంగా కాగా, కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడై కూడా చేయటానికి సిద్ధమయ్యాడు. ఇదంతా
శ్రోతలకు నమ్మటానికి కష్టమనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయమూ ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. గురువు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకుని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పక ముందే దానిని వెంటనే పాటించడం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా, అక్షరం అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగున పొరపాటు చేయడం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురు చరణాలను ఆశ్రయించి ఉన్నవారి కోరికలను ఆప్త బంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసులను నిశ్చలంగా మారుస్తాడు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురువు యొక్క అనుగ్రహానికి ఏమి ఆలస్యం? గురువు ఎప్పుడూ వారి కరుణను ప్రసాదించటంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరుల మనసులలో డాంబికం. తరువాత బాబా కాకాతో, ఈ నీళ్ల డబ్బా పట్టుకో, నేను ఇప్పుడు హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తాను అని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీరు బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించడానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడ నుండి తీసుకుని వెళ్తుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావటం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురువును శరణుజొచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవం సాగరంలోనికి స్నానానికి వెళితే అది మరలా బయటకు రాగలదా? ఈ జగత్తులో సుఖ దుఃఖాలను అనుభవించే భోక్త జీవుడు. ప్రపంచంలోని సుఖ దుఃఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్ష ప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆత్మైక్యతకు నిధి. సద్గురువు హృదయంలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడ్ పంతు
సాయి చరణాలకు శరణుజొచ్చి శరీరాభిమానాన్ని వదిలివేసి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తరువాతి 2 అధ్యాయాలలో పరిహాసాలతో సాయి మహారాజు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గమనించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమ సుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సచ్చరితంలో గురుభక్తి లీలా దర్శనమను 23వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరితరే నమః.